ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుతారా? 12వ వాక్యం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇజ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగుతున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నాకు మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవి అన్నియు వ్యర్థములే. అవి ఒక్కడ గాలికై ప్రయాసపడినట్టున్నవి. తర్వాత 2వ అధ్యాయం ఇందాక చదివాం కదా, 17వ వాక్యం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఇక్కడ ఆగుదాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుల వారి తర్వాత జ్ఞానవంతుడు ఎవరు అని సేవకుల్ని, క్రైస్తవుల్ని, తోటి వారిని అడిగితే ఎవరి పేరు చెప్తారు? సొలొమోను పేరు చెప్తారు. ఈ సొలొమోను తనకున్నటువంటి జ్ఞానం అంతటి చేత ఏం చేయాలనుకున్నాడంట? తన మనస్సు నిలిపి భూమి మీద జరుగుతున్నటువంటి క్రియలన్నిటినీ పరిశీలన చేయాలని, భూమి మీద జరుగుతున్నటువంటి పనులన్నిటినీ మనసు పెట్టి ఆలోచన చేయాలని అతను ముందుకు కొనసాగిపోతున్నప్పుడు తను అంటున్నాడు. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏమంటున్నాడు? 14వ వచనం. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థములే, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉంది. ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతనేదో భక్తి లేని, ప్రేమ లేని, విశ్వాసం లేని అలాంటి వ్యక్తి కాదు. ఈ మాటలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజైన సొలొమోను. హల్లెలూయా. దేవుని చేత అభిషేకించబడిన సొలొమోను అంటున్నాడు, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచాను, అవన్నీ వ్యర్థమే. మనుషులు చేస్తున్నటువంటి క్రియలన్నీ వ్యర్థమే. వాళ్ళు ప్రయాస అంతా వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. సొలొమోను గారు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, సొలొమోను గారు కూడా తను బ్రతుకుతున్నటువంటి దినాల్లో ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నాడు, ఎంతో ధనమును సమకూర్చుకున్నాడు. అంత మట్టుకే కాకుండా తన కింద కొన్ని రాజ్యాలు ఉండాలని ఎంతగానో ప్రయాసపడ్డాడు. అంత మట్టుకే కాకుండా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని సొలొమోను ఎంతగానో ప్రయాసపడ్డాడు. వీటన్నిటిని సమకూర్చుకున్నాడు. కానీ చివరికి అతను పలుకుతున్నటువంటి మాట ఏంది? వ్యర్థము. నేను అన్నిటినీ సంపాదించుకుంటుని, కానీ అవన్నీ వ్యర్థమే అని చెప్తున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు? సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడుతున్నాడట సొలొమోను గారు. ఎంతో సంపాదించుకున్నాడు సొలొమోను గారు. రాజ్యాల్ని సంపాదించుకున్నాడు. ప్రతిదీ ఈ భూమి మీద ధనవంతుడు ఎవరైనా ఉన్నారా అంటే సొలొమోను తర్వాత ఇంకెవరు లేరు. సొలొమోనే ధనవంతుడు. హల్లెలూయా. దేవుడు అతన్ని అలాగున ఆశీర్వదించాడు. అతను అంటున్నాడు, ఇవన్నిటినీ నేను ఆలోచన చేస్తున్నాను, నా మనస్సు నిలిపి నేను ఆలోచన చేస్తున్నాను. భూమి మీద ప్రజలు పడుతున్నటువంటి ప్రయాసం నేను చూస్తున్నాను. అయ్యో, భూమి మీద మనుషులు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థమే, వారు గాలికై ప్రయాసపడినట్లుగా ఉందే. తర్వాత ఏమంటాడు అక్కడ 17వ వచనంలో చూడండి, ఏమంటాడు? బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంట? బ్రతికేదానికి కూడా అసహ్యం అనిపించిందంట. ఎవరికి? సొలొమోను గారికి. దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, భూమి మీద మనుషులు ఎక్కువ ప్రయాసపడుతున్నారు, కానీ వారి ప్రయాస వ్యర్థమైపోతుంది. వారి ప్రయాస దేనికోసం? డబ్బు సంపాదించాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారా లేరా? ధనం బాగా కోటీశ్వరులు అవ్వాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. నీతితో సంపాదించుకొని కోటీశ్వరులు అయితే మనం దాన్ని ఏం అనలేం అని అనకూడదు కూడా. నీతితో సంపాదించుకుంటే అలా కాకుండా అక్రమంగా సంపాదించుకొని కోటీశ్వరులు అవ్వాలంటే అది వ్యర్థమే.
దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని వాక్యం వైపే మీ హృదయాన్ని ఉంచండి. దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి దినమది. మంచి పేరు సంపాదించుకోవాలని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడుతున్నారు. వారు ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలా, ఒకరిని చెడ్డగా చూపించైన వాళ్ళు మంచిగా సమాజానికి మంచిగా కనిపించాలని ప్రయాసపడుతున్నారు. ఇదంతా సొలొమోను గారు చూసి ఏమంటున్నారు? వ్యర్థమే, అయ్యో నాకు బ్రతుకుట అసహ్యమాయనే. దేవుని ప్రజలారా, కొంచెం లోతుగా వెళ్దాం దేవుని వాక్యం. అయితే మనము భూమి మీద బ్రతుకుతున్నటువంటి దినాల్లో దేనికోసము మనం ప్రయాసపడాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. త్వరగా హృదయంలో భద్రపరచుకోండి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము, దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా భూమి మీద దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడాలి? చదువుతారా? ఎక్కడ చదువుతారు? నేను చెప్పినటువంటి వాక్యాన్ని తీసుకోండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నటువంటి మాట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు, కుమారుడా, భూమి మీద మనుషులు పడుతున్నటువంటి ప్రయాస అంత వ్యర్థమే. కుమారుడా, తిమోతి, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విను. నేను నీతో చెప్తున్నది ఏంటంటే, ధనమును సంపాదించేదానికి ప్రయాసపడొద్దు. లోకంలో ఉన్న వాటన్నిటినీ సంపాదించుకోవాలని ప్రయాసపడొద్దు కుమారుడా. నీవు ప్రయాసపడాల్సింది దేనికి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునే దానికి ప్రయాసపడు తిమోతి. దీంట్లో ఒక 2 విషయాలు మీకు చెప్పి దీన్ని ముగిస్తాను, ఈ వాక్యాన్ని ముగిస్తాను. మొదటగా విశ్వాసం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే విశ్వాసమే మొదటి ద్వారము. హల్లెలూయా. ప్రేమకైనా లేకపోతే నీతికైనా విశ్వాసం ఉంచితేనే ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. విశ్వాసం ఉంచితేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ఉంచితేనే భక్తిపరులుగా మనము మార్చబడతాం. విశ్వాసం ఉంచితేనే సాత్వికులుగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం గురించి కొన్ని విషయాలు చెప్తాను, వినండి. విశ్వాసము సంపాదించుకుంటూ మనం ఏం చేయాలి? భూమి మీద ప్రయాసపడాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీసుకోండి, 11వ అధ్యాయము. త్వరగా 11వ అధ్యాయం మొదటి వాక్యం చదవన్నా. పేజీ నంబర్ 206. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నాయి. మనం ఎప్పుడైతే విశ్వాసముతో నింపబడతామో లేని వాటిని కూడా, పరలోక రాజ్యము మనకు కనిపిస్తుందా? కానీ విశ్వాసము ద్వారా, హల్లెలూయా, ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నేను కొత్తల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఈ రేకులు లేవు. ముందు జాన్పేట అన్న మనకి ఈ రేకులు లేవు. నేను ఆ రోడ్డు మీద నిలబడుకొని అలాగే చూస్తున్నాను, విశ్వాసముతో చూస్తున్నాను. అక్కడ ఏమున్నాయి? ఏం వేస్తున్నారు? పందిలు వేస్తున్నారు. నేను విశ్వాసముతో అక్కడ చేరి చూస్తుంటే రేకులు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అరే ఇదేంటి, పందిలేస్తుంది కదా, రేకులు కనిపిస్తున్నాయి ఏంటి? విశ్వాసముతో చూస్తే లేని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు మనకు ఆయన. హల్లెలూయా. విశ్వాసము మనం సంపాదించుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే. తర్వాత ఎక్కడ చదువుతారు? 4వ వచనం చదవండి. హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి దేవుడు హేబేలు బలిని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడండి. ఆ విశ్వాసములో
ఎన్నో అమూల్యమైన దీవెనలు దాగి ఉన్నాయి. ఈ విశ్వాసము మనలో ఉంటే, విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించిన, విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసిన, విశ్వాసముతో మనం దేవునికి అర్పణలు అర్పించిన, దేవుడు దాన్ని తప్పకుండా అంగీకరిస్తాడు.